అండగా నిలబడుకున్నారు. మీకు రుణపడున్న 40 ఏళ్లు చేయలేని పనులు 5 సంవత్సరాల్లో చేసి మా ఆడబిడ్డల రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక అన్నగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఒక తమ్ముడుగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటింటికి వెళ్ళండి. ఒక లక్ష్యం పెట్టుకున్నాం. నేను పెట్ల, కుప్పంలో ఉండే మీరే పెట్టుకున్నారు. రేపు రాబోయే 24 రాబోయే 50 రోజులు జరిగే ఎన్నికల్లో మనందరి లక్ష్యం 1,00,000 మెజారిటీ. 1,00,000 మెజారిటీయే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవాలి. అంటే వేసిన వాళ్ళల్లో 75% మనకే ఓట్లేయాలి. ఇది సాధ్యమేనా కాదా? మీకు సాధిస్తారా లేదా? దాంట్లో 50% ఆడవాళ్లే ఓటు అయిపోతే ఇంకుండే 25% మగవాళ్ళు మీ ఇంట్లో ఉండేవాళ్ళు. మీరు గట్టిగా కానీ చెప్తే ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మెజారిటీ మనతో ఉన్నారు కానీ కొంతమంది మాత్రం పాపం నేనేం చెప్పనది. వాళ్ళ మేనేజ్మెంట్లు వాళ్ళ పిల్లలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు కూడా గంజాయి అందుబాటులో ఉంది, డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ పేపర్లో రాయాలనుకుంటారు, టీవీల్లో చూపించాలనుకుంటారు. అక్కడ మేనేజ్మెంట్ మాత్రం కట్ చేస్తారు. దానికి కారణం లాలూచే రాజకీయాలు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తే, తెలుగు జాతి కోసం ఆలోచిస్తే, ప్రజల కోసం ఆలోచిస్తే ఒక్కరు కూడా ఓటేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా బాగా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి రావాలి. అడిగిన వాడికి ఓటు అడిగిన వాడిని. అవునా కాదమ్మా? ఈ రోజు ఇక్కడ ఉన్నారు శ్రీనివాసులు ఎమ్మెల్సీ 30 రోజులు జైల్లో ఉండొచ్చాడు. బాధ ఇదా? ఎప్పుడన్నా ఇది చేశాడు? అరాచకాలు చేశాడా ఆయన? ఎక్కడన్నా మద్యం అమ్మాడా? లేకపోతే ఎక్కడన్నా భూకంపు గొడవ చేశాడా? ఎక్కడన్నా గ్రెనైట్ దొంగిలించిపోయాడా? నేను వస్తే నా మీటింగ్కి వచ్చాడని అక్కడ మీటింగ్ లో నా దగ్గరికి వచ్చి ఇచ్చేస్తామంటే మీరు ఎందుకు మా లీడర్ని దాడి చేస్తానని అడిగితే, మీరు అభిమానించే నాయకుడుగా నేను వచ్చి మీ సమస్యలు కనుక్కోవాలని వస్తే నా మీద దాడి చేసి అన్నా క్యాంటీన్ పెట్టనీయకుండా చేసి దాన్ని కూడా ఎక్కడికక్కడ చెడగొట్టి కడాన వెళ్ళి నేను పోతాను ఇక్కడి నుంచి 30 రోజులు జైల్లో పెడితే మొట్టమొదటిసారిగా నా జీవితంలో వాళ్ళు చూడడానికి జైల్లో పోయా. ఆ తర్వాత నాకేమైందో మీరే చూశారు. అవునా కాదా? మీకు బాధ లేదని అడుగుతున్నా. మీ ఇంట్లో బిడ్డ జరిగితే మీరు బాధపడదని అడుగుతున్నా. చేయని తప్పుకు శిక్షేస్తే ఆ రోజు నేను చూశాను 70-80 కంట్రీస్ లో నా కోసం అందరూ కూడా సహకరించారు. చాలా వరకు బాధపడ్డారు, ప్రపంచం అంతా బాధపడ్డారు. కానీ ఆ బాధ నాకుంది. కానీ నేను బతికేది మీకోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం. మళ్ళా గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి. నేను కూడా పారిపోతే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా నిలబడలేరు. అవునా కాదా? ప్రధాన ప్రతిపక్షంగా ఉండే నేను, 40 సంవత్సరాల అనుభవం నేను, 40 సంవత్సరాలుగా ఎన్ని అవరోధాలు వచ్చినా నిలదొక్కుని మళ్ళా మీకు సేవలు అందించాను. నేను కూడా భయపడితే మళ్ళీ మీకు చాలా సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మనసు చంపుకొని దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నా. తప్పకుండా మళ్ళా క్షేత్రస్థాయిలో గెలిచి మిమ్మల్ని అందరినీ మెప్పించి ఏకపక్షంగా ఎన్నికలు జరిపించి ఇలాంటి దుర్మార్గుల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. అందుకే నేను పిలిపించా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది ఒకటే నా కోరిక. నాకేదో ముఖ్యమంత్రి పదవి నాకెందుకు, నేను లేనా ముఖ్యమంత్రిగా? ఏమమ్మా మీకు తెలుసు కదా,